సీఎం రేంజ్లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ భద్రత చూసి చేతులెత్తి దండం పెట్టి ఒక్కసారిగా షాక్ అయ్యారట నందమూరి బాలకృష్ణ. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్కి కేంద్ర ప్రభుత్వం భారీ సెక్యూరిటీని అరేంజ్ చేసినట్టు తెలుస్తోంది. దాన్ని ఫస్ట్ టైం చూశారు మన బాలకృష్ణ. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఒక ఫంక్షన్కి చేరుకోగా ఆ ఫంక్షన్లో ఆయనకి సంబంధించిన విషయాలు తెలుసుకుని ఎంతగానో షాక్ అయ్యారట. జూనియర్ ఎన్టీఆర్ ప్రొటెక్షన్ అయితే వేరే లెవెల్లో ఉందని, ఆయనకి హైలీ సీఎంకి ఉండేటువంటి ఒక సెక్యూరిటీని అపాయింట్ చేశారని, ఆయనకి సంబంధించినటువంటి ఆ విషయాలు చూసి ఆయన ఆశ్చర్యపోయారట. ఎవరో అనుకున్నాను, నిజంగా జూనియర్ ఎన్టీఆర్ ఇక్కడికి వచ్చారంటే నిజంగా చాలా చాలా షాక్గా అనిపిస్తోందంటూ చెప్పినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్కి ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్నటువంటి గౌరవాన్ని చూసి మరి నందమూరి బాలకృష్ణ ఒక్కసారిగా షాక్ అయినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా మరి నందమూరి బాలకృష్ణని ఈ సందర్భంగా పలకరించినట్టుగా సమాచారం. ట్రిపుల్ ఆర్ సినిమాతో దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ 30 సినిమాని కూడా మొదలుపెట్టేశారు. ఎన్టీఆర్ 30 సినిమాని మొదలుపెట్టి ఎంతో అద్భుతంగా తను కూడా ఫినిష్ చేసేటువంటి పనిలో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్నటువంటి పనులు అభిమానులు కూడా ఎంతగానో ఆకట్టుకుంటోంది. అందుకే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి భారీ సెక్యూరిటీని చూసి అందరూ ఎంతో షాక్లో ఉంటే మన జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆనందంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని చూసి నందమూరి బాలకృష్ణ కూడా మరి షాక్లో ఉన్నట్టుగా సమాచారం. ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్న నందమూరి కుటుంబం నుంచి రావాల్సిన సరైన స్పందన అయితే తారక్కి రావడం లేదనేది ఎన్టీఆర్ అభిమానుల బాధ.